హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఎల్జీ ఫ్రీజర్ బాక్సు మళ్ళా కంప్రెసర్ అనేది ఒక ఫ్రిడ్జ్కి మార్చడానికి తెచ్చాను. దానికి క్యాబ్లరీ స్టెయినర్ కూడా తెచ్చాను అన్నమాట. 15 గ్రామ్ స్టెయినర్. ఇది క్యాబ్లరీ కూడా మనం దీనికి ఫిక్స్ చేసుకోవాలి. మనం దీనికి ఫ్రీజర్ బాక్స్ అనేది ఎలా మార్చుకోవాలంటే పాత ఫ్రీజర్ బాక్స్ తీసుకెళ్తేనే మనకి కొత్త ఫ్రీజర్ బాక్స్ సైజులు అనేవి ఇస్తారనమాట. మరి ఇది ఏం చేస్తారంటే కట్ చేసి అక్కడికి అది డమ్మీ అనేది అయిపోతుంది. అలాగే మనం కంప్రెసర్ తెచ్చాం కదా, నేను పాత కంప్రెసర్ అయితే రీప్లేస్ తీసాను అనమాట. తీసి ఇప్పుడు కొత్త కంప్రెసర్ అనేది ఎక్కిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూస్తే నాకు మరి కొంతమందికి సజెషన్ అనేది యూట్యూబ్ ఇస్తుంది. కాబట్టి మీరు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాగెలా మీ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేది. కంప్రెసర్ అయితే తీసాం కదా, చూడండి దానికి కిందన రబ్బర్ బుష్లు అనేవి ఉంటాయి, అవి ఎక్కించుకోవాలి. రబ్బర్ బుష్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ అనేది రన్నింగ్లోనే చిన్న మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. రబ్బర్ బుష్ లేకపోతే ఒక్కొక్కసారి సౌండ్ కూడా వచ్చేస్తుంది, బాడీ సౌండ్ వస్తుంది అనమాట. రబ్బర్ బుష్లు ఎక్కించి దానికి చిన్న రివిట్ పిన్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ పిన్లు అనేవి ఒక 4 పిన్లు ఉంటాయి. ఆ పిన్లు అనేది ఫిక్స్ చేసుకోవాలి, రివిట్ పిన్లు. అలాగే ఫ్రీజర్ బాక్స్కి కొన్ని ఫ్రీజర్ బాక్స్కి డైరెక్ట్గా పైప్ అనేది వస్తుంది, పైపు క్యాబ్లరీ. అలాగే కొన్ని ఫ్రీజర్లకి రావు అనమాట. మనం ఎడిషనల్గా కాపర్ పైప్ ఒక 1 మీటర్ను ప్లస్ క్యాబ్లరీ 316 క్యాబ్లరీ అనేది ఫిక్స్ చేసుకున్నాను. అలాగే మనం వెల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇది వెల్డింగ్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు అది వెల్డింగ్ సరిగ్గా అవ్వకుండా కిందకి ఏమైనా టార్చ్ తగిలినా సరే పోతుంది అనమాట. మనం వెల్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంచో ఈ మన కండెన్సర్ అనేది ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ గ్రిల్ లాంటిది, అది మనం వెల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అందులో హెయిర్ అనేది ఎంటర్ అవుతుంది, అంటే ప్రెషర్ అనేది గ్యాస్ అనేది పంపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆ గ్యాస్ ప్రెషర్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెల్డింగ్ చేసి అది ఎలాగుందనేది లీక్ లేకుండా జాగ్రత్తగా చేసి చెయ్యాలన్నమాట. మనం దానికి ఫ్లెక్స్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్లెక్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లెక్స్ అనేది 2 ఆపోజిట్ మెటల్స్ని కలుపుతుంది అనమాట. సపోజ్ ఒక కాపర్ పైపు, ఒక అల్యూమినియం పైప్ అనుకోండి, ఆ 2 మెటల్స్ కలవడానికి ఫ్లెక్స్ అనేది యూజ్ అవుతుంది. ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల మనకి 2 మెటల్స్, ఆపోజిట్ మెటల్స్ అనేవి కలుస్తాయి అన్నమాట. నేనైతే ఇలాంటి కండెన్సర్ కాయిల్స్ గట్రా ఎక్కించినప్పుడు ఫ్లెక్స్ అనేది యూజ్ చేస్తాను. అలాగే ఒకసారి మనం ట్రైల్ వేద్దాం, కంప్రెసర్ రన్ అవుతుందో లేదండి. దానికి వైర్లు 2 యాడ్ చేశాను. అలాగే యాడ్ చేసిన తర్వాత మన కంప్రెసర్ వర్క్ అవుతుందా లేదా, ఎలా రన్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఫ్లష్ రన్నింగ్ చేస్తున్నాను. కంప్రెసర్ ఎలా సెక్షన్ లాక్కుంటుంది, 2 పైపులు వెళ్ళి ఎలా లాగుతుంది అనేది కూడా నేను ఒకసారి చూస్తాను అనమాట. ఆ 2 ఓకే అయితే మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్ మళ్ళీ క్యాబ్లరీ అనేది నీట్గా ఫిక్స్ చేసుకొని మనము అది వెల్డింగ్ చేయాలన్నమాట. క్యాబ్లరీ అయితే చిన్న రవ్వ కట్ చేయాలి. ఎందుకంటే క్యాబ్లరీ హోల్ అనేది చాలా చాలా చిన్నదనమాట. ఒక దారపోకుండా కొంచెం ఒక 5 ఇంచీల అంటే కొంచెం పెద్దది వస్తుంది. మినిమం ఒక పిన్నీస్ అంత హోల్ అనేది ఉంటుంది అనమాట. పిన్నీస్ సూది అంత హోల్ ఉంటుంది. ఆ హోల్లో గ్యాస్ అనేది వెళ్తుంది. కాబట్టి ఆ క్యాబ్లరీ చిన్న పైప్ తీగ లాంటిది ఉంది కదా, ఆ తీగ అనేది ఫిల్టర్లో పెట్టి మనం వెల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే నేను టార్చ్ అనేది వెలిగించాను కదా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫిల్టర్ అనేది క్యాబ్లరీ అనేది వెల్డింగ్ చేస్తున్నాము. ఇలా వెల్డింగ్ చేసినప్పుడు అవతల వైపు మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ లోన్కి హీట్ వెళ్ళకుండా జాగ్రత్తగా చేయాలి. కొంతమంది బ్లో టార్చ్తో కూడా చేస్తారు, చేయొచ్చు, పర్వాలేదు. కానీ ఏంటంటే
బ్లో టార్చ్తో చేసినప్పుడు బ్లో టార్చ్ అనేది ఓవర్ హీట్ ఎక్కుతుంది అనమాట. ఆ ఓవర్ హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లోనే ఏవైనా అంటే లోన పొంగిపోవడం కానీ లేకపోతే కాలిపోవడం కానీ జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా మనం అవతల దానికి వెల్డింగ్ అనేది చేసుకోవాలి. పాయింట్ టార్చ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. మనకి ఎంత కావాలో అంత హీట్ని జనరేట్ చేస్తూ దానికి ఫాస్ట్గా వెల్డింగ్ అయిపోయినట్లు చేస్తుంది అనమాట పాయింట్ టార్చ్ అయితే. పాయింట్ టార్చ్కి మనం 2 ఆక్సిజన్ ఎల్పిజి అనేది మిక్స్ చేస్తాం కాబట్టి చాలా స్పీడ్గా వెల్డింగ్ అనేది అయిపోతుంది. ముందైతే టాపిక్లోకి వద్దాం. అలాగే మనం ఫిల్టర్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత అంటే ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది కదా లాన్లోన, ఆ లాన్లో ఉన్న పైపు మనం వెల్డింగ్ కొట్టింది డైరెక్ట్ కిందకు వస్తుంది. అది కంప్రెసర్కి అనేది కనెక్ట్ చేస్తున్నప్పుడు అది ఏటవుతుందంటే గ్యాస్ అనేది క్యాబిలరీ లాన్లో వెళ్ళి డైరెక్ట్ ఫ్రీజర్ బాక్స్లోకి వెళ్తుంది అనమాట. ఆ ఫ్రీజర్ బాక్స్ నుంచి మళ్ళీ కంప్రెసర్లోకి రిటర్న్ వస్తుంది అనమాట. ఇలా రిటర్న్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం అది పర్టికులర్గా జాగ్రత్తగా చెక్ చేయాలి. అలాగే దానికి ఏ సైడ్ నుంచి గ్యాస్ పెట్టాలో అది వెల్డింగ్ చేస్తామన్నమాట. దానికి యాక్చువల్గా పిన్ వాల్ అనేది చిన్నది వేసాము. యాక్చువల్గా వాల్ వేసుకుంటే కొంచెం ఉంటుంది, కానీ వాల్ బదులు పిన్ వాల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రేపొద్దున గ్యాస్ ఉందా లేదన్నది చెక్ చేసుకోవడానికి పిన్ వాల్ ద్వారా మనం మెజర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను 2 వెల్డింగ్లు అనేవి చేస్తాను. అలాగే మనం ఫిల్టర్ మీద ఒక చిన్న పైప్ పెట్టి ఫిల్టర్కి ఫ్లష్ అవుట్ చేస్తున్నాం కదా, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆ ఫిల్టర్లో వెళ్ళి బయటకు అనేది వచ్చేస్తుంది. అలాగ వచ్చిన తర్వాత ఒక 2-3 టైమ్స్ అనేది ఫ్లష్ చేసిన తర్వాత డస్ట్ అనేది వచ్చేస్తే మనం నీట్గా అది వెల్డింగ్ చేసుకోవాలి. వెల్డింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పర్టికులర్గా వ్యాక్యూమ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యాక్యూమ్ అనేది కరెక్ట్గా చేయకపోతే మన గ్యాస్ ఫీడింగ్ అవ్వక ఏమవుతుందంటే చోకింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పర్టికులర్గా వ్యాక్యూమ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 700 మైక్రాన్స్ అనేవి తయారవుతాయి అనమాట. వ్యాక్యూమ్ అంటే ఏముండదు, అందులో నుండి గాలిని ఎంటీ చేస్తుంది. 0 చేసినప్పుడు మనం గ్యాస్ పంపిస్తాం కదా, ఆ గ్యాస్ అనేది ప్యూర్ గ్యాస్, అంటే మనం ఏ గ్యాస్ అయితే పంపిస్తామో లిక్విడ్ ఫామ్లో ఉంది. ఆ లిక్విడ్ అనేది గ్యాస్ అనేది అందులోకి వెళ్తుంది అనమాట, కంప్రెసర్లోకి స్టోర్ అవుతుంది. అప్పుడు కంప్రెసర్ మెకానిజం కింద లూబ్రికేషన్ చేస్తుంది అది. చూడండి, ఇప్పుడైతే వ్యాక్యూమ్ పంపుకి కనెక్ట్ చేసి నేను నీట్గా వ్యాక్యూమ్ అనేది పెడుతున్నాను అనమాట. వ్యాక్యూమ్ పెట్టినప్పుడు -700 మైక్రోన్స్ అనేవి రావాలన్నమాట. 700 మైక్రోన్స్ అనేది వస్తే మనకి ఏమవుతుందంటే గ్యాస్ అనేది చాలా నీట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది కంప్రెసర్ తోటి. ఇప్పుడైతే నేను క్యాబిలరీ అంతా బాగానే ఉంది, చూస్తున్నారు కదా. మనమైతే గ్యాస్ అయితే పెట్టే ముందు అన్నీ ఒకసారి ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మన వైరింగ్ గట్టా నీట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ పెడితే అప్పుడు వెంటనే ఆన్ చేసి మనకి రిటర్న్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటనేది తెలుస్తుంది అనమాట. మనం గ్యాస్ పెట్టినప్పుడు కూడా ఎంత పెట్టాలంటే స్టాండర్డ్ ప్రెషర్ అనేది పెట్టాలన్నమాట. అంటే సపోజ్ ఒక లైన్ గ్యాస్తో వచ్చి మనం ఆన్ చేసేస్తామంటే కుదరదు. మినిమం 85 నుంచి 90-95 ఆ రేంజ్లో అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడైతే మైనస్లో ఉంది కదా, అంటే వ్యాక్యూమ్లో ఉంది. ఇప్పుడు కట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే గ్యాస్ పెట్టుకోవాలి. గ్యాస్ అయితే వాల్ ఇప్పాను నేను, చూస్తున్నారు కదా. గ్యాస్ అనేది ఎలాగెక్కుతుందో చూపిస్తున్నాను చూడండి, చూస్తున్నారు కదా. అలాగే ఎంత స్టాండర్డ్ అంటే మినిమం 85 నుంచి 90 ఐడియల్ ప్రెషర్ అనేది స్టాండర్డ్ ప్రెషర్ అనేది పెట్టిన తర్వాతే కంప్రెసర్ అనేది ఆన్ చేయండి, అదే ఫ్రిడ్జ్ అనేది ఆన్ చేయండి. ఇలాగ ఆన్ చేస్తే మీకు కరెక్ట్గా అంటే 10 to 12 PSI రిటర్న్ ప్రెషర్ బ్యాక్ ప్రెషర్ అనేది వస్తుంది అనమాట.
చూస్తున్నారు కదా. గ్యాస్ ఉందా లేదన్నది చెక్ చేస్తున్నాను. అలాగే మనం గ్యాస్ అనేది మనం చెక్ చేయాలి. అంటే బ్యాక్ ప్రెషర్ ఎంత ఉందా లేదన్నది ఇలా చెక్ చేసిన తర్వాత మనకి 10 to 12 PSI బ్యాక్ ప్రెషర్ ఉందంటే మనం ఆ ఫ్రిడ్జ్ అని ఓకే అయిపోయినట్టేనే. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం